ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఏఐ కేంద్రంగా హైదరాబాద్. ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది. విప్లవాత్మక మార్పులకు భాగ్యనగరమే గమ్యస్థానం. సాంకేతికత ఆవిష్కరణ లేకుండా మార్పు అసాధ్యం. ఫ్యూచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. ఏఐ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అట్టహాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులే. వారికి వరుసగా 4 ఏళ్లు నిబంధన వర్తించదు. విద్యార్థి స్థానికత నిర్ధారణకు ప్రస్తుతం ఎలాంటి మార్గదర్శకాలు లేవు. మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం. కొత్త మార్గదర్శకాల ప్రకారమే విద్యార్థులకు సీట్ల కేటాయింపు. వైద్య కళాశాలల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై జీవో 33 కేసులో హైకోర్టు కీలక తీర్పు. త్వరలో డిఎస్సి 6000 పోస్టులతో నోటిఫికేషన్. వారంలోగా ప్రస్తుత డిఎస్సి ఫలితాలు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇక నుంచి ఉచిత కరెంటు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. 10 ఏళ్ల నుంచి ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు. మేం అధికారంలోకి వచ్చాక 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీలు చేపట్టాం. సామాజిక మార్పు గురువులతోనే సాధ్యం. ప్రపంచంతో పోటీ పడే విద్యా వ్యవస్థే లక్ష్యం. గురు పూజోత్సవంలో బట్టి విక్రమార్క. కేసీఆర్కు మరోసారి కోర్టు సమన్లు. ఐఏఎస్ స్మితా సబర్వాల్కు కూడా. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి పిటిషన్పై వచ్చే నెల 17న హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం. చెరువులు రిపేర్లు చేయండి. షార్ట్ టెండర్లు పిలవండి. ప్రతి ప్రాజెక్టు గేట్లు, కాలువలను తనిఖీ చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీలదే బాధ్యత. 10 నెలలుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయంటూ మంత్రి దృష్టికి తీసుకొచ్చిన అధికారులు. నిధుల విడుదలకు మంత్రి హామీ. వానలు తగ్గగానే నీటిపారుదల శాఖలో పదోన్నతులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్. 6 మావోయిస్టుల మృతి. 2 గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలు. మృతుల్లో 2 మహిళలు. మకాం మార్చే క్రమంలో శరాఘాతం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పాగా వేసే యత్నాలకు ఆటంకం. టేకులగూడెంలో మావోయిస్టు నేత జగన్ అంత్యక్రియలు పూర్తి. భారీగా తరలివచ్చిన ప్రజలు. ఏఐ విప్లవంలో తెలంగాణ ముందంజ. 200 ఎకరాల్లో ఏఐ సిటీ అభివృద్ధి చేస్తాం. శంషాబాద్లో ఏఐ క్యాంపస్. $1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్. గ్లోబల్ సమ్మిట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. భారత్కు 25వ పతక లక్ష్యాన్ని చేరుకున్న భారత్. పారాలింపిక్స్లో దూసుకెళ్తున్న ఇండియా. కంచుతో చరిత్ర సృష్టించిన కపిల్ పర్మాల్. క్లబ్ త్రోలో అదరగొట్టిన ధరంవీర్ ప్రణవ్. ప్రశ్నించే గొంతును నొక్కడమేనా ప్రజాపాలన అంటే? రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడంతోనే శాంతి భద్రతల సమస్య అంటూ ఎక్స్ వేదికగా రాష్ట్ర సర్కార్ను విమర్శించిన కేటీఆర్. జైనూర్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. జైనూర్ నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. 24 గంటల్లో అరెస్టు చేసి SC/ST కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటాం. మంత్రి సీతక్క వెల్లడి. ఉద్యోగులకు 2 DAలు దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా సర్కార్ ప్లాన్. ప్రభుత్వంపై 300 కోట్ల భారం. నిర్ణయం తీసుకోనున్న సీఎం, డిప్యూటీ సీఎం. వరద ముంపు గ్రామాలకు ఆపన్నహస్తం. SBI 5 కోట్లు. అరవిందో 5 కోట్ల రూపాయల విరాళం. ఏఐజీ ఆస్పత్రి, NCC ₹1 కోటి చొప్పున విరాళం. ఎంపీ పార్థసారథి రెడ్డి ₹1 కోటి విరాళం. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ ఒకరోజు మూల వేతనం 15 కోట్ల విరాళం.
సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చెక్కుల అందజేత. వరద బాధితులకు సిద్దిపేట సాయం. 200 క్వింటాళ్ల సన్న బియ్యం, 2000 కిట్ల కిరాణా సామాగ్రి, 500 దుప్పట్లు, 2000 బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర నిత్యావసరాలు సేకరణ 3 వ్యాన్లలో పంపించిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంటర్ బేస్తోనే నర్సింగ్ అడ్మిషన్లు. ప్రైవేట్ కళాశాలల అడ్మిషన్లలో మార్పులు. జనరల్కు 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకు 40% మార్కులు ఉండాల్సిందే. ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ. జ్వరంతో 2 గంటల వ్యవధిలో 2 చిన్నారుల మృతి. 2 కుమారుల మృతదేహాలను భుజాన వేసుకొని 15 కిలోమీటర్ల నడక. అంబులెన్స్ లేక బురదలో నడుస్తూ నరక యాతన. మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన.